బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. స్వల్పంగా విజయ్ కారు ధ్వంసమైనట్లుగా కూడా సమాచారం. సురక్షితంగా విజయ్ అయితే బయటపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతూ ఉంది. పుట్టపర్తికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత స్నేహితుడి కారులో ఘటనా స్థలం నుంచి విజయ్ వెళ్లిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తూ ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. విజయ్ ప్రయాణిస్తున్న కారును బొలేరో వాహనం ఢీకొనడంతో అంతా ఒక్కసారిగా కూడా కంగారు పడ్డారు. కానీ ఈ ప్రమాదంలో విజయ్కి ఎటువంటి గాయాలైతే కాలేదు. సురక్షితంగా ఆయనైతే బయటపడినట్లుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే కారు మాత్రం స్వల్పంగా ధ్వంసమైంది. ఆ విజువల్ కూడా మనం ఒకసారి స్క్రీన్ లో చూడొచ్చు. స్క్రాచెస్ అయితే అక్కడ కారుకి ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఫ్రంట్ భాగం కూడా కొంతవరకు డ్యామేజ్ అయినట్లుగా కూడా మనకి సైడ్ పార్ట్ కూడా కొంచెం టైర్ కప్పర్లో కూడా కొంచెం మనకి కనిపిస్తూ ఉంది. ప్రమాదం తర్వాత మరో స్నేహితుడి కారులో కూడా విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. ప్రస్తుతం ప్రమాదం తర్వాత విజయ్ కారు దృశ్యాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల హీరోయిన్ రష్మికతో విజయ్ నిశ్చితార్థం అంటూ కూడా వార్తలు గుప్పమన్నాయి. ఈ సమయంలోనే ఆయన కారు ప్రమాదానికి గురైందనే వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. రౌడీ అభిమానులు ఒక్కసారిగా కూడా అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ప్రమాదం నుంచి క్షేమంగా ఆయన బయటపడడంతో అందరూ కూడా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన్ అనే చిత్రంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ తో ఓ పాన్ ఇండియా మూవీలో కూడా విజయ్ ప్రస్తుతం నటిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి అయితే విజయ్ సురక్షితంగా బయటపడ్డారని అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. ఈ ఘటనలో కారుకి కొంచెం స్వల్పంగా గాయాలైతే తగిలాయి. కొంచెం కారు అయితే డ్యామేజ్ అయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది. దీంతో విజయ్ మరో కారులో అయితే హైదరాబాద్కి అయితే తిరిగి ప్రయాణం అవ్వడం అయితే జరిగింది. కాగా ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగిన వార్తలు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరుగు హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది.